నమస్తే నేను హారిక. సో ఈ మధ్య మనం ఇండస్ట్రీలో చాలా వరకు మార్పులు చూస్తున్నాం. అది హనుమాన్ రిలీజ్ అవ్వడమా, అది చిన్న సినిమా అని చెప్పేసి దాని గురించి కానీ, గుంటూరు కారం పెద్ద సినిమా అని చెప్పేసి ఇట్లా మాట్లాడుకుంటున్నారు. అలాగే థియేటర్ల విషయానికి వస్తే థియేటర్లను కూడా ఆక్యుపై చేసేసారు. మోస్ట్లీ మాకు కూడా ఇవ్వండి అని చెప్పేసి ఈ మధ్య ప్రెస్ మీట్ కూడా పెట్టి మాట్లాడుకున్న సంగతి మనం చూసాము. సో మనతో పాటు విశ్లేషకులు అలాగే సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఇప్పుడు దిల్ రాజు ఇష్యూ అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్దన్న అని చెప్పుకోవచ్చా? ఇండస్ట్రీకి పెద్దన్న అని చెప్పడం కుదరదు. అంటే ఆయన ఛాంబర్ నాయకుడిగా ఉన్నాడు. అదే పరిధిలో ఆయన ఛాంబర్ తరఫున ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. ఆ మాట్లాడిన వ్యవహారమే వివాదాస్పదంగా మార్చారు. ఆయన మాట్లాడిన దానిలో ఏ రకమైనటువంటి వివాదాస్పద అంశము లేదు. ఆయన క్లియర్గా చెప్పింది ఏంటంటే, పండగకి ఎక్కువ సినిమాలు వస్తున్నాయి, స్క్రీన్ షేరింగ్ కొంచెం టఫ్ అవ్వచ్చు, అందుకని ఎవరైనా తప్పుకుంటే వాళ్ళకి తర్వాత సోలో రిలీజ్కి సహకరిస్తాం మేము అని చెప్పాడు ఆయన. అందులో తప్పేం లేదు. ఇది అందరు నిర్మాతలకి చెప్పాం మేము అని కూడా చెప్పాడు. అయితే చాలామంది నిర్మాతలు ఆ సమావేశానికి వచ్చారు. హనుమాన్ నిర్మాత రాలేదు. ఆయన డైరెక్టర్ వచ్చి కలిశాడు అని చెప్పాడు. ఈయన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వచ్చి కలిశాడు నన్ను. నేను ఉన్న విషయం చెప్పాను. కుదిరితే అంటే గుంటూరు కారం ఎలాగో వాళ్ళు ముందే ఫిక్స్ చేసేసుకున్నారు కాబట్టి మీరు వెనక్కి వెడితే బాగుంటుంది. అంటే గుంటూరు కారంతో మొదలుపెట్టి సీజన్ హనుమాన్తో ఎండ్ చేద్దాం, 14కి పెడితే బాగుంటుంది అని తను అడ్వైజ్ చేసినట్టుగా చెప్పాడు ఆయన. అయితే హనుమాన్ అనేది వాళ్ళు పాన్ ఇండియా ప్రాజెక్ట్గా రిలీజ్ చేస్తూ ఇతర మార్కెట్లలో కూడా డేట్ మాట్లాడుకుని ఉన్నారు అప్పటికి. అందుకని ఇక్కడ మార్పు అక్కడ మార్పుగా చేయలేం కాబట్టి మేము 12వ తారీఖుని ఫిక్స్ అయి ఉన్నాము అని చెప్పారు వాళ్ళు. అది వాళ్ళ ఇష్టం అని చెప్పాడు ఆయన. ఎవరైనా వెనక్కి వెళ్ళే వాళ్ళు ఉంటే మేము సహకరిస్తామన్నాడు. ఈగల్ వాళ్ళు వెనక్కి వెడతామన్నారు. కన్విన్స్ అయ్యారు, వాళ్ళు వెనక్కి వెళ్ళారు. 26వ తారీఖు రిలీజ్ అవుతుంది. అయితే ఆ రోజు ప్రెస్ మీట్ అయిపోయిన మరుక్షణమే చాలా వెబ్సైట్స్లో దిల్ రాజు పేరుతో ఒక వార్త వచ్చింది. ఆ వార్త ఏంటంటే, చిన్న సినిమా కాబట్టి హనుమాన్ని తొక్కేస్తున్నారు, హనుమాన్కి థియేటర్లు ఇవ్వము అంటే స్క్రీన్స్ ఇవ్వము అని చెప్పేశారు. ఇలా ఒక ప్రచారం మొదలైపోయింది. అంటే దిల్ రాజు సెంటర్గా ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడాడు కాబట్టి చిన్న సినిమాని తొక్కేస్తున్నారు పెద్ద సినిమా కోసం. అంటే గుంటూరు కారానికి దాదాపు 60 నుంచి 70% స్క్రీన్స్ కేటాయించేస్తున్నారు. మిగిలిన సినిమాలన్నీ పంచుకోవాలంటున్నారు. ఇది చాలా దుర్మార్గమైన పద్ధతి అన్న టోన్లో రాశారు. అయితే హనుమాన్ టీము దీన్ని ఖండించటం కానీ లేకపోతే వివరణ ఇవ్వటం కానీ రెండూ చేయలే. ఎందుకు చేయలేదు అంటే, ఇది మంచిదేలే ప్రచారం అనుకున్నారు వాళ్ళు. మరక మంచిదే అన్నట్టుగా కామ్గా ఉండిపోయారు. ఈ వార్త సర్క్యులేషన్లో ఉండగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దానికి చిరంజీవి గారు వచ్చారు. హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్. చిరంజీవి దిల్ రాజు ప్రస్తావన తీసుకొచ్చి ఆయన ఏమీ దిల్ రాజు మీద నెగిటివ్ కామెంట్ చేయలేదు. ఆయన మీద ఏదో ఎలిగేషన్ చేసే ప్రయత్నం కూడా చేయలే. అతను మాట్లాడిన మాటల్ని ఎన్హాన్స్ చేసే ప్రయత్నమే చేశాడు ఆయన. అంటే దిల్ రాజు ఇంకో మాట కూడా అన్నాడు ఆ ప్రెస్ మీట్లో. మొదటి ప్రెస్ మీట్లో ఆయన, మేము స్క్రీన్స్ తక్కువ ఇచ్చాము అని కూడా ఎవరు బాధపడద్దు, సినిమా బాగుంటే అదే పెంచుకుంటూ పెడుతుంది. అంటే 5 సినిమాలు రిలీజ్ అయితే అందులో ఏదో ఒకటి దెబ్బతింటుంది, ఆ దెబ్బతిన్నది తగ్గుతుంది, బాగున్న సినిమా పెరుగుతుంది. ఇది న్యాచురల్గా జరిగే ప్రాసెస్ అని చెప్పాడు ఆయన. కాబట్టి దాన్నే చిరంజీవి ప్రస్తావించి గతంలో బాలకృష్ణ గారి 100వ సినిమా, నా 150వ సినిమా ఒకేసారి రిలీజ్ అయినాయి. ఆ టైంలో శతమానం భవతి అనే సినిమాతో దిల్ రాజు ఎంటర్ అయ్యాడు. మరి మా సినిమాల మధ్యలోకి నువ్వు వస్తున్నావు, నీ ధైర్యం ఏమిటి అని అడిగాను నేను. కంటెంట్ బాగుంటే వెళ్ళిపోతుంది అన్నాడు ఆయన. అలాగే ఓవర్ఫ్లో వలన కొంత మౌత్ పబ్లిసిటీ వస్తుంది సినిమాకి అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నానని చెప్పాడు. అలాగే జరిగింది కూడా అని చెప్పాడు. అందులో దిల్ రాజుని విమర్శించింది ఏం లేదు, విమర్శించలేదు, వార్నింగ్ ఇవ్వలేదు.
కానీ బయట ప్రచారం ఎలా జరిగిందంటే చిరంజీవి దిల్ రాజుకు వార్నింగ్ ఇచ్చాడు అని. ప్రశాంత్ వర్మ పేరు ప్రస్తావించినందుకు గాను దిల్ రాజు హనుమాన్కి స్క్రీన్స్ ఇవ్వడం కుదరదు అని చెప్పినట్టుగా వార్త ఎలాగైతే సర్క్యులేట్ అయిందో, శతమానం భవతి వ్యవహారాన్ని ప్రస్తావించినందుకు గాను చిరంజీవి దిల్ రాజుకు వార్నింగ్ ఇచ్చాడు అన్న టైప్లో ప్రచారం జరిగింది. ఈ రెండు ప్రచారాల మీద యూనిట్ వైపు నుంచి వివరణ లేదు. హనుమాన్ యూనిట్ వివరణ ఇవ్వలేదు, ఖండించను లేదు. అప్పుడు సైలెంట్గానే ఉన్నారు. చిరంజీవి చేసిన వ్యాఖ్యల మీద బయట జరుగుతున్నటువంటి రాద్ధాంతం మీద కూడా వాళ్ళు మాట్లాడాల. ఇది కూడా మంచిదే అనుకున్నారు వాళ్ళు టోటల్గా ఏదో ఒక ప్రచారం జరగటం మంచిదే, ఒక బజ్ క్రియేట్ అవుతుంది సినిమాకి అన్నట్టుగా వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ ఇప్పటికైనా సరే యూనిట్ వైపు నుంచి స్పందన తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దిల్ రాజు ఫైర్ అయ్యాడు నిన్న. వేరే ఈవెంట్లోకి వెళ్ళి అక్కడ ఈ వార్త రాసినటువంటి 2-3 వెబ్సైట్ల తాలూకా వాళ్ళు కనిపించారు ఆయనకి. కనిపించగానే చిరంజీవి నన్ను కోప్పటువంటి చిరంజీవికి నాకు మధ్య ఏదో విభేదాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఇలా రాస్తే, అంటే ఉన్నది ఉన్నట్టు రాయండి, ఎందుకు మీరు అనవసరంగా బిట్వీన్ లైన్స్ అనే పద్ధతిలో వెళ్ళి నన్ను రోడ్డు మీదకి లాగే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు, ఇలా చేస్తే నేను కూడా ఊరుకోను, తాట తీస్తా అన్నాడు ఆయన. ఈ తాట తీస్తా అనే దాన్ని మళ్ళీ న్యూస్లో పెట్టారు. దాని వెనకాల కూడా హనుమానే నడుస్తోంది. ఇలా దిల్ రాజు చిరంజీవి కలిసి, దిల్ రాజు చిరంజీవి మీడియా కలిసి హనుమాన్కి ఒక హైప్ అయితే క్రియేట్ చేసి, ఇప్పుడు చాలామంది ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్న ప్రతి వాళ్ళు హనుమాన్ సినిమా గురించి అనివార్యంగా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఆ సినిమాకి ఒక ప్రమోషన్ దొరికింది. దిల్ రాజు తాట తీస్తా అనటం అనేది ఇప్పుడు మీడియా మీద అతను దాడి చేస్తున్నట్టుగా కూడా ఒక వ్యాఖ్యానం మొదలైపోయింది. మేల్ శివగామి, నా మాటే శాసనం అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. అంటే నా మాటే శాసనం, థియేటర్లు అన్ని హోల్డ్ చేసి డిస్ట్రిబ్యూటర్గా కూడా ఉన్నారు కదా. అవును. సో వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాని గురించి అంటే డిస్ట్రిబ్యూటర్ ఆయన ఒక్కడే కాదు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు వ్యవస్థ ఎలా తయారైపోయిందంటే గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్న రోజుల్లో కూడా ఆంధ్ర డిస్ట్రిబ్యూషను తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ కలిపి ఒకళ్ళే చేసేవాళ్ళు ఒక టైంలో. తర్వాత నైజాం వేరే బయ్యర్స్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ కొనేసుకోవటం మొదలైపోయింది. కాబట్టి ఇప్పుడు ఒకళ్ళ చేతుల్లోనే థియేటర్లు ఉన్నాయి అనేది అలా లేదు పరిస్థితి. కాకపోతే కొంత తను ప్రెజర్ చేసే అవకాశం ఉంది. కానీ ఆయన సినిమాలు ఏం లేవు ఇప్పుడు. ఆయన సినిమాలు గేమ్ చేంజర్ సంక్రాంతికి అనుకున్నారు, కానీ అది ఇప్పట్లో రిలీజ్ అవ్వదు. అది సెప్టెంబర్ అంటున్నాడు, కానీ సెప్టెంబర్ కూడా అవుతుందో అవదో తెలియదు అది. ఎందుకంటే శంకర్ ఇంకా భారతీయుడు 2 పూర్తిగా వదలలేదు. అది వదిలితే కానీ దీనిలోకి రాడు ఆయన. కాబట్టి అది టైం పడుతుంది. అలాగే ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ఉంది విజయ్ దేవరకొండది, అది కూడా వాయిదా వేసుకున్నాడు ఆయన. సంక్రాంతి రేస్లో వద్దు అని, సింగిల్ అంటే సోలో రిలీజ్కి వెడదామని. కాకపోతే ఇండస్ట్రీలో నష్టాలు తగ్గించాలి అనే ఉద్దేశంతో గతంలో దిల్ రాజు నేతృత్వంలోనే ఒక నిర్ణయం తీసుకున్నారు. కుమ్మక్కు రిలీజులు అనే పద్ధతి, దానికి ఒక పేరు బయట నుంచి పెట్టారు. కానీ నిజానికి ఇంటెన్షన్ మాత్రం ఇండస్ట్రీని కాపాడాలనే. అంటే సక్సెస్ రేట్ తక్కువ ఉంది కాబట్టి పోటీ నివారించి, పోటీ లేకుండా ఒక హీరో సినిమాకి ఇంకొక హీరో సినిమాకి కనీసం 7 రోజులు గ్యాప్ ఇద్దాం అనే పద్ధతిలో మొదలుపెట్టి ఆ 7 రోజులు అన్ని స్క్రీన్స్లోనూ అదే సినిమా ఆడుతుంది. ఆడియన్స్కి ఆప్షన్ ఉండదు. అంటే సినిమాకి వెళ్ళాలనుకున్న వాళ్ళు చచ్చినట్టు ఆ సినిమాయే చూడాల్సిన పరిస్థితి కల్పించారు. దీని మీద చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు ఆయన దిల్ రాజు. ఆ టైంలో దిల్ రాజు మాత్రమే కాదు, మొత్తం ఆ టీం ఆ విమర్శను ఎదుర్కొన్నారు. ఆడియన్స్కి ఆప్షన్ లేకుండా చేస్తున్నారు అనే విమర్శ వచ్చిన తర్వాత అది మార్చి 2 సినిమాల వరకు ఎలౌ చేద్దాం అనే మూడ్కి వెళ్ళారు. ఇది పరిశ్రమని నష్టాల్లోంచి బయటకు వేయాలి అనే ఉద్దేశంతోనే చేసిన పని. కాకపోతే ప్రేక్షకులకి వేరే ఆప్షన్ లేకుండా చేయటం అనేదానికి మీకు రైట్ ఏముంది అనేది ప్రశ్న వచ్చింది అటు నుంచి. దానికి సమాధానం చెప్పలేక వదిలేశారు దాన్ని. ఇప్పటికీ కూడా ఆయన మొన్న మాట్లాడింది కూడా అదే.
అంటే మొన్న ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడింది కూడా చాలా స్పష్టంగా నష్ట నివారణ చేద్దాం, అందరం లాభం పొందుదాం అనే పద్ధతిలోనే మాట్లాడాడు. కాబట్టి ఆయన ఏదో స్క్రీన్స్ ఎవరికి ఉపయోగపడుతుందో వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు హనుమాన్కి బజ్ క్రియేట్ అయింది, సినిమా బాగుంది అనే టాక్ వస్తే స్క్రీన్స్ పెరుగుతాయి ఆటోమేటిక్గా. కాకపోతే మర్నాడే ఇమ్మీడియట్గా వెంకటేష్ సినిమా ఉంది సైంధవ్కి షేరింగ్ ఇవ్వాలి. ఆ తర్వాత రోజు నాగార్జున సినిమా ఉంది సామిరంగ, దానికి కూడా స్క్రీన్స్ ఇవ్వాలి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే గతంలో సింగిల్ స్క్రీన్స్ మాత్రమే ఉండేవి. ఉన్న రోజుల్లో కూడా 5 సినిమాలు రిలీజ్ అయ్యేవి. సంక్రాంతికి 5 నుంచి 6 సినిమాలు రిలీజ్ అయ్యేవి ఆ రోజుల్లో కూడా. రిలీజ్ అయినప్పుడు మరి సింగిల్ స్క్రీన్స్ ఎలా షేర్ చేశారు? అప్పుడు ఎంత గందరగోళం అయి ఉంటుంది, ఇప్పుడే ఎంత గందరగోళం ఉంది. ఇప్పుడు మల్టీప్లెక్స్లు వచ్చినాయి, ఒక్కొక్క చోట 10 స్క్రీన్స్ ఉంటున్నాయి. ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ తగ్గి మల్టీ స్క్రీన్స్ పెరిగిపోయినాయి. ఈ టైంలో నిజానికి స్క్రీన్ షేరింగ్ అంటున్నారు కానీ స్క్రీన్ షేరింగ్ జరగటం లేదు, షో షేరింగ్ జరుగుతోంది. ఏ స్క్రీన్లో ఏ సినిమా ఎన్ని షోస్ వేస్తున్నారు అనేదే ఇప్పుడు క్రైటీరియా. షోస్ పెరుగుతున్నాయి, షోస్ పెంచుకోవడానికి పర్మిషన్లు ఉన్నాయి. కాబట్టి షోస్ పెరుగుతాయి, ఎవరికి అన్యాయం జరగదు. సినిమా బాగుంటే, జనం ఉంటే షో పెంచి వేసేస్తారు. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు తరచూ చెప్తూ ఉంటాడు, అడవిరాముడు సినిమా రిలీజ్ అయినప్పుడు దాదాపు 15 రోజులు ఆపరేటర్ ఇంటికి వెళ్ళలేదు చాలా చోట్ల. అంటే జనం ఉండేవాళ్ళు, మళ్ళీ టికెట్లు అమ్మేవాళ్ళు, షో వేసేవాళ్ళు. ఇలా కంటిన్యూస్గా షో వేస్తుంటే ఆపరేటర్ ఇంటికి వెళ్ళలేని పరిస్థితి, అక్కడే పడుకుని అక్కడే స్నానం చేసి అక్కడే ఉండే పరిస్థితి వచ్చింది ఆ రోజున అని చెప్తూ ఉంటాడు ఆయన ఇప్పటికీ. కాబట్టి ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అంటే షోస్ జనం ఉంటే షోస్ వేసేస్తారు. ఇప్పుడు పరిస్థితి ఎలా జరిగిందంటే 100 రోజులు లేకపోతే 175 డేస్ ఈ గొడవ లేదు. మొదటి 10 రోజుల్లోనే ఎంత వస్తే అంత తీసేసుకుని పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి మాత్రమే ఉంది. ఏదో ప్లాట్ఫామ్ మీద సినిమా పంపైపోతుంది నెక్స్ట్. ఇదివరకు రోజుల్లో సినిమాకి కలెక్షన్ అంటే కేవలం కౌంటర్లో వచ్చే డబ్బులు మాత్రమే. ఇప్పుడు కౌంటర్లో వచ్చే డబ్బులు కాదు, ఇతర ప్లాట్ఫామ్స్ మీద రకరకాలుగా అమ్మేస్తున్నారు సినిమాని. థియేట్రికల్ రైట్స్ అనేది కేవలం ఒక అంశంగా మాత్రమే ఉంది. అందుకని షో షేరింగ్ అనేది జరుగుతోంది. ఏ సినిమాకి అన్యాయం అయితే జరగదు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి స్క్రీన్లోనూ కనీసం 2 ఆటలు నుంచి 3 ఆటల వరకు స్పేస్ దొరికే అవకాశం అయితే ఉంది. అన్ని సినిమాల్లో అకామిడేట్ చేస్తారు. కాబట్టి ఏదో అంటే మొదటి రోజు కొంచెం గుంటూరు కారానికి ఎక్కువ ఉంటుంది, దాని మీద ఒక వివాదము ఉంది, అలాగే ఒక బజ్ ఉంది. అంటే కనిపించని బజ్ ఉంది. మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి అనే క్యూరియాసిటీతో, అతను సక్సెస్ మీద ఉన్నటువంటి డైరెక్టర్, అలవైకుంఠపురం హిట్ మీద ఉన్నాడు అతను. కాబట్టి అతని కాంబినేషన్లో మహేష్ బాబు కలేజా ఫెయిల్యూర్ తర్వాత చేస్తున్న సినిమా, ఈ బజ్తో జనాలు వెళ్తారు థియేటర్కి. కాబట్టి దానికి కొంత స్క్రీన్ ఎక్కువ ఉంటుంది, కానీ నెమ్మదిగా దాన్ని తగ్గిస్తారు. షోస్ తగ్గించి మిగిలిన వాటికి షేర్ చేస్తారు. ఇది స్క్రీన్ షేరింగ్ కాదు, షో షేరింగ్గా మాత్రమే మాట్లాడాలి. ఏ సినిమాకి అన్యాయం అయితే జరుగుతుందో నేను అనుకోవడం లేదు. కానీ దిల్ రాజుని అనవసరంగా బయటకు లాగి అతని మీద ఒక బ్రాండ్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనే చెప్పుకున్నాడు, దిల్ రాజు అనే పేరుని ఒక బ్రాండ్గా డెవలప్ చేశాను నేను, దాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నాడు. అది వాంటెడ్గానా అన్వాంటెడ్గా జరుగుతుందో ఆయన ప్రస్తావించాడు అంతే. చిరంజీవి గారు ఆయన పేరు ప్రస్తావించాడు, అలాగే ఆయన ప్రశాంత్ వర్మ పేరు ప్రస్తావించాడు. ఈ పేర్లు ప్రస్తావించటాన్ని పట్టుకొచ్చి దాన్ని స్పెసిఫై చేసి దాని వెనకాల ఇంకేదో అర్థం ఉంది అన్నట్టుగా బిట్వీన్ ది లైన్స్ అన్న పద్ధతిలో రాసేస్తున్నారు. ఇది కొంత ఇబ్బంది పెట్టే అంశమే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.